పనిమాల అమ్మ బర్త్డేకి వచ్చి విష్ చేసి 75th బర్త్డేకి ఆమె దగ్గర జై హింద్ 2 సినిమా విషెస్ తీసుకుని చేసినందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ షూర్ యూ ఆర్ హ్యాపీ టూ. అండ్ రియలీ షీఈ్ లైక్ ఎప్పుడు చూసినా ఒక గాడెస్ని చూసినట్టు అవుతుంది నాకు. ఫస్ట్ టైం సమ్ ఇయర్స్ బ్యాక్ నేను చూసాను. అప్పుడు చూసిన వెంటనే ఇట్స్ లైక్ సమ్ పీపుల్ దే డిమాండ్ రెస్పెక్ట్, సమ్ పీపుల్ కమాండ్ రెస్పెక్ట్. సో ఇప్పుడు చూస్తే షీ కమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్. చూసిన వెంటనే డమారన్ కాళ్ళ మీద పడిపోవాలనిపిస్తుంది. సచ్ ఒక ఆరా ఉంది. అండ్ టుడే ఈరోజు ఇటు బర్త్డే రోజు నేను ఇక్కడ ఉండటం నిజంగా నాకు ఐఎమ్ ఫీలింగ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ బాబు. గ్రేట్. వీఆర్ హ్యాపీ. గ్రేట్ఫుల్ కంటే ఫ్రెండ్షిప్ మధ్య గ్రేట్ఫుల్నెస్ ఉండదు. నాకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. సో వీఆర్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ అనబోయాను. వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ అని, నాట్ నెసరీ. ఐ బీన్ ట్రావెలింగ్ విత్ యూ కదా చాలా కాలంగా. ఎప్పుడు నేను ఎవరి మీద కాళ్ళ మీద పట్టడం నేను చూడలేదు. బట్ అమ్మని చూసినప్పుడల్లా యూ డూ దట్. ఇందాక అన్నట్టు ప్రాబ్లీ సమ్ పీపుల్ క్యారీ దట్ ఇది ఆరా. చూసిన వెంటనే ఒక రెస్పెక్ట్ చేయాలి, నమస్కారం చేయాలి అనిపిస్తుంది. మొన్న రీసెంట్గా అర్జున ఒక 3-4 days బ్యాక్ ఒక ముసలాయన్ని కలిసా. ఆయన 70 years old. జనరల్గా కాన్వర్జేషన్లో మాడుతూ ఉంటే ఆయన ఒక మాట అడిగాడు నన్ను, అర్జున్ మీ ఫ్రెండ్ అంట కదా అన్నాడు. అవునన్నా. నాకు 10 ఏళ్ళ వయసులోనే ఆయన సినిమా చూశాను అన్నాడు ఆయన. ఏంటి దీనికి ఆన్సర్? వేరే ఎవరో అర్జున్ అంటారు. సినిమా యాక్టర్, యాక్షన్ కింగ్ అర్జున్ గురించే మాట్లాడాను. ఇదే కదా అర్జున్. ఆయనకి ఎంత ఏజ్? ఆయనకి 70 ఏళ్ళు. 60 ఏళ్ళు అయింది సినిమా చూసి. మీ సినిమా. వాట్ ఈస్ యువర్ పాయింట్? వాట్ ఈస్ యువర్ ఏజ్? దట్స్ ద పాయింట్. ఏజ్ అసలు చెప్పవు కదా. నేను నిజంగా ఈరోజు నీ ముందు చెప్పేస్తున్నాను. నాకు 26 years old with 25 years of experience. ఓకే. 26 వయసు నాకు. నాకు లెక్కలు రావు. సరే కలుపు. 25, 26, 51, 52. ఫస్ట్ టైం అనుకోండి బయటికి చెప్పడం. అది నేను ఎక్కడ చెప్పాను? 26 ఎక్స్పీరియన్స్. దాంతో కలిపితే ఎక్స్పీరియన్స్ 25, 26. అదే 52 అని కంక్లూడ్ అవ్వచ్చు మేము. ఓకే. ఇప్పుడు నేను 52, నువ్వు 52. అండ్ ఇట్టా ఇంత ధైర్యంగా తిరగవు కదా తెల్లగడ్డం వేసుకుని. ఉంటే కదా నాకు తెల్లగడ్డ. ఎక్కడుంది? ఓకే. బాడీ మాత్రం యూత్ మెయింటైన్ చేస్తున్నావు. బాడీ ఫేస్ కష్టం బాబు. కాదు, రియల్లీ కొంచెం కష్టమే. ఏంటిది కష్టం? అంటే మెయింటైన్ చేయటం అనేది. అదే 52, 60 ఏజ్లో కష్టమే మెయింటైన్ చేయటం. ఎందుకు మళ్ళీ అదే ఏజ్ గురించి మనం మాట్లాడవు కాబట్టి బయట. సరే. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఇంత హెవీ వర్క్ కదా యూ డూ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్. స్టంట్స్ కూడా యూ డూ. ప్రొడక్షన్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. అటువంటి జై హింద్ 2 ఇన్ని పెట్టి 3 లాంగ్వేజెస్లో అండ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చేసావని నమ్మకం నాకు 100% ఉంది. ఎందుకంటే నేను ట్రైలర్స్ చూస్తున్నాను, చాలా వరకు సినిమా చూసా కాబట్టి ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐమ్ షూర్ యూ ఆర్ కాన్ఫిడెంట్ టు. హౌ డూ యూ ఫైండ్ టైమ్ ఫర్ ఆల్ దిస్? అంటే బాబు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, అరే ఇది ఉంది, అది ఉంది, చాలా ఉన్నాయి అని అనుకుంటాం. అలా అనుకుంటే నిజంగా ఎక్కువగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇఫ్ యూ రైట్ ఇట్ ఆన్ ఎ పేపర్, ఒక పేపర్లు తీసుకొని ఇది ఉంది అని చూస్తే 4 ఉంది, 5 మాత్రమే ఉంది అనిపిస్తుంది. సో మైండ్లో ఎక్కువ, మైండ్లో మనం చాలా ఉంది అనుకుంటే చాలా కనిపిస్తుంది. లేకపోతే ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఆన్ పేపర్ చేస్తుంటే ఇంకా యూ విల్ హ్యావ్ మోర్ టైం, ఇంకా చేయడానికి టైం ఉంటుంది ఒకసారి. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. బట్ స్టిల్ ఒక డైరెక్షన్, ప్రొడక్షన్ అనేది చాలా తలకాయ నొప్పి. అండ్ డైరెక్షన్ అనేది ఒక్కొక్క క్యారెక్టర్ మైండ్లో మనకు ఉండాలి. డిఫరెంట్గా కన్సీవ్ చేయాలి, డిఫరెంట్గా పిక్చరైజ్ చేయాలి. ఇదంతా ఉంది. అండ్ అగైన్ దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే కొంచెం బాడీ మెయింటైన్ చేయడం. ఇవన్నీ ఇట్స్ లైక్ 22 hours వర్క్. ఇది నేను చెప్పేది 22, ఆల్మోస్ట్ 22 hours వర్క్ అది ఎవ్రీ డే. దిస్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ 1.5 years. సో అది చేసి మళ్ళా బాడీ కూడా బాగుండాలి అని అది మెయింటైన్ చేయటం రియల్లీ ఇట్ వాస్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. చదువు అనేది పిల్లలందరి జన్మ హక్కు. జై హింద్. That's nice attitude and the energy levels, your energy levels are very good.
అంటే పొద్దున్న లేగిస్తే రాత్రికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా యూర్ యాజ్ ఫ్రెష్ as ever. అండ్ ఐ వెరీ రేర్లీ టైర్డ్ అవుట్ అని చూశాను. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఏమైనా ప్రపంచం కింద మీద పడినా మధ్యాహ్నం నిద్రపోవాలి. భోజనం అయిపోయిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్, తర్వాత అయ్యో బాబు 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 అంటే ఎక్కడ బాబు పడుకొని. నాకు ఏజ్ వచ్చేసింది, ఏజ్ రాలేదు. 52 ఏం ఏజ్ బాబు, వీఆర్ ఆల్ యూత్. కమింగ్ టు జై హింద్ 2, ఇప్పుడు ఈ మధ్యన కాదు ఎప్పుడు కూడా ఎవరికాళ్ళే సొంత ఆడియో ఫంక్షన్లు పెట్టుకోవడం, వాళ్ళే పొగుడుకోవడం లేకపోతే పొగిడించుకోవటం ఇవి అయిపోతున్నాయి. అంతా సెల్ఫ్ డబ్బా అయిపోయింది ఆడియో ఫంక్షన్ అనేది. ఇట్స్ బికమ్ బోరింగ్. జై హింద్ 2 ఆడియో ఫంక్షన్స్, వాట్ వాజ్ యువర్ థాట్? హౌ డిడ్ యూ థింక్ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్? ఏమి లేదు, సినిమాలో ఈ పేట్రియాటిక్ విషయం ఉంది, పేట్రియాటిక్ అండర్ కరెంట్ ఉంది, సోషల్ ఎలిమెంట్స్ ఉండే విషయం చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్ సంబంధించి. సో ఇట్స్ ఎ పేట్రియాటిక్ ఫిల్మ్. ఇలా ఉన్నప్పుడు లెట్ మీ స్టార్ట్ ఓకే వాట్ ఎవర్, ఒక ఆడియో ఫంక్షన్ అయినా సరే, పిక్చర్ రిలీజ్ అయినా సరే ఒక పేట్రియాటిక్ నోట్తో చేస్తే బాగుంటుంది అని చెప్పి కన్నడంలో అలా చేశాను, అండ్ తమిళ్లో కూడా అలా చేశాను, తెలుగులో కూడా. సో ఈ సివిక్ రెస్పాన్సిబిలిటీ ఉండే ఒక మనిషిని తీసుకొచ్చి, ఎవరైనా చూస్తే ఈయన రియల్ లైఫ్లో ఈయన హీరో అనేటువంటి మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు చేసిన మంచి పని చాలామందికి తెలుస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మన ఆడియో ఫంక్షన్ అంటే ఎంతోమంది లక్షలాది మంది చూస్తారు. సో వాళ్ళు చూసేటప్పుడు ఇంత మంచి పని ఒక మానవుడు ఎవడో ఒకడు చేశాడు అంటే దాన్ని చూసి చాలామంది చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా. సో దట్ వాస్ మై మెయిన్ ఐడియా. సో చాలామంది లైక్ చేశారు అది. అయ్యా చంద్రుడా అక్షరాల అర్జునుడా, అయ్యా చంద్రుడా అక్షరాల అర్జునుడా, సామి మాలో ఉండే సర్వే పల్లి వారసుడా, పుట్టే ప్రతివాడు చదివి తీరాలన్నావు, చదివించేందుకని పుట్టుతానుకున్నావు, పడినే నింగి నుండి నేలకి దించావు, ఒకటే ఒక మాట నడిచే బడి నీవు. జనరలీ యువర్ ఫిల్మ్స్ ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి, ఏదో ఒక ప్రాపర్ మెసేజ్ ఉంటుంది, దాని మీద రివాల్వ్ అవుతూ ఉంటుంది. బట్ ఇవాళ ఉన్న ఆడియన్స్కి అంత పేషెన్స్ లేదని నా ఫీలింగ్. మెసేజ్లు ఏదో లెక్చర్లు ఇట్లాంటి ఏం చూస్తాం, మన ఇంట్లో కష్టాలు ఉన్నాయి కాబట్టి బయటకు సినిమా చూస్తున్నాం, ఇవన్నీ ఎవరు చూస్తారు అనే ఫీలింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ సాటిస్ఫై చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎక్సెప్ట్ అదర్ దెన్ మెసేజ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆఫ్ కోర్స్ యాక్షన్ అంటే యువర్ యాక్షన్ కింగ్ కాబట్టి యాక్షన్ ఉంటుంది 100%, దట్స్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. The rest of it, have you taken care of the comedy and all the entertainment part of it in the Jai Hind 2? అది 100% చెప్పింది కరెక్ట్ బాబు. ఇప్పుడు నార్మల్గా మనం ఏదో ఒక మంచి విషయం చెప్తున్నాము, ఒక అడ్వైజ్ లాంటిది చెప్తున్నాము అంటే ఒక డాక్యుమెంటేషన్ లాగే అయిపోతుంది. అది కాకుండా ఆ ఒక మంచి విషయం ఏంట్రా ఎవరో చెప్పేది అది ఏదో మనం ఎందుకురా వింటాం అని కాదు, ఎవరిదో చెప్పట్లేదు, మీదే చెప్తున్నాను, మీ ప్రాబ్లం చెప్తున్నాను, మీరు అనుభవించే ప్రాబ్లమ్ని మీ రిప్రజెంటేటివ్గా నేను ఈ సినిమాలు చెప్తున్నాను అనేది ఒక పాయింట్. ప్లస్ దీన్ని కమర్షియల్ వేగా చెప్తున్నాను, ఎక్కడ ఎవరికి బోర్ కొట్టకుండా. నువ్వు చెప్పినట్టు కామెడీ అంటే మన బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆలీ, తర్వాత రఘుబాబు గారు. సో వీళ్ళంతా పెట్టి ఫెంటాస్టిక్ కామెడీ తీశాను. తర్వాత యాక్షన్ అనేది ఇంతవరకు నేను ఏ సినిమాలో ఇలా ఫైట్ చేయలేదు. సో ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, చాలా డిఫరెంట్గా చేద్దామని ఫైట్స్. తర్వాత ఎమోషన్, సెంటిమెంట్స్ అండ్ మ్యూజిక్ అని చూస్తే మంచి సాంగ్స్ చూస్తే ఇట్స్ ఎ కమర్షియల్ పిక్చర్, బట్ వీ హ్యావ్ ఎ పర్పస్. ఒక పర్పస్ ఉంది సినిమా మేకింగ్లో. ఇది ఎక్స్ట్రా మేము ఇస్తున్నాం. నేను కమర్షియల్ సినిమా కదా, ఓకే వీఆర్ గివింగ్ ఎవరీ కమర్షియల్, నవ్వాలా ఓకే, ఫైట్ చూడాలా ఓకే, ఎమోషన్, సెంటిమెంట్స్, ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్. ప్లస్ వీఆర్ గివింగ్ ఎక్స్ట్రా, దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ వీఆర్ టెలింగ్. మీ రిప్రజెంటేటివ్గా ఐఎమ్ ట్రైంగ్ టు సే సంథింగ్. చదువు అనేది పిల్లలందరి జన్మ హక్కు. డబ్బులిస్తేనే బడికెళ్లే దుస్థితి ఇండియాలో ఎక్కడ ఉండకూడదు. Jai Hind. So songs, is there a glamour element in the film? గ్లామర్ ఎలిమెంట్ అంటే అది సాంగ్స్ ఉంది, బట్ పక్కా మ్యూజికల్ సబ్జెక్ట్ కాదు ఇది. ఇందులో 3 సాంగ్లు ఉన్నాయి. ఒక
ఒక డ్యూయట్, ఒక సిచ్యుయేషన్ సాంగ్, ఇంకొక బిడ్డది ఒక సెంటిమెంట్ సాంగ్ ఇలాగుంది. అంటే ఇది టోటల్ ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఒక మూడు పాటలు ఉన్నాయి. అర్జున్ జన్య అని మ్యూజిక్ డైరెక్టర్, ఆయన వచ్చి కన్నడంలో #1 మ్యూజిక్ డైరెక్టర్. సో తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన్ని నేను పెట్టాను ఈ సినిమాకి. బట్ అగైన్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నీడ్స్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టాను బాంబే నుంచి, అమర్ మొగిలి, నీకు తెలుసు కదా, అమర్ మొగిలిని పెట్టాను నేను. సో హీ హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో దేర్ ఆల్సో కనెక్టెడ్ సినిమాకి, హీరోయిన్స్ కూడా కనెక్టెడ్ టు గ్లామర్. అంటే ఇద్దరు హీరోయిన్స్లో ఉన్నారు. ఓకే. ఇద్దరు క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంది. ఒకటి చాలా కన్జర్వేటివ్గా ఒక క్యారెక్టర్, ఇంకొకటి వచ్చి గ్లామర్గా ఒక అమ్మాయి. బట్ ప్రతి క్యారెక్టర్ సినిమాలో వచ్చి ఒక హీరో అనే చెప్పొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ చూసుకున్నా ఇట్ ఈస్ గోట్ హీరోయిక్ క్వాలిటీస్. ప్రతి క్యారెక్టర్ సినిమాలో అన్నీ ఒక హీరోయిక్ క్వాలిటీస్ ఉంది. ఇందులో ఒక చిన్న బిడ్డ యాక్ట్ చేసింది, చూస్తే షీ ఈజ్ ద హీరో ఆఫ్ ద పిక్చర్. ఓకే ఓకే ఓకే. తర్వాత రాహుల్ దేవ్, ఆయనది వచ్చి ఒక క్యారెక్టర్ ఉంది, చూస్తే ఆయన్ని హీరో అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్ కూడా సినిమాలో ఒక హీరోయిక్ లాగా ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే ఇన్ ద పిక్చర్. యాక్చువల్లీ రాహుల్ దేవ్ అట్ వన్ పాయింట్ నేను అనుకున్నావు కదా చాయిస్, ఐ మీన్ దాంట్లో చాయిస్లో కూడా ఐ వాజ్ దేర్, దెన్ యూ చేంజ్ యువర్ మైండ్. నేను ఎందుకు చేంజ్ చేశానంటే ఆ క్యారెక్టర్ తర్వాత వేరేలా మారుతుంది. అది మహానుభావుడు నీకు సెట్ అవుదేమో అనుకున్నాను నేను. ఓకే, ఒక బుల్లి బ్రేక్లో ఒక పెద్ద సినిమా ట్రైలర్ చూద్దాం. జై హింద్ 2 సూపర్ బ్రేక్ చేద్దాం. ఆటో వాడి కొడుకైనా సరే, టాటా బిర్లా కొడుకైనా సరే గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళాలి. పైన కూర్చొని చూడటం కాదు, కిందకి దిగి వచ్చి చూస్తేనే తెలుస్తుంది లైఫ్. జై హింద్. ఓకే, యువీనా నువ్వే హీరో అంటున్నాడు సినిమాలో. ఈ మూవీలో ఐఎమ్ పూర్ గర్ల్, ఒక పూర్ గర్ల్గా యాక్ట్ చేస్తున్నాను. అండ్ రిచ్ గర్ల్, రియల్ లైఫ్లో రిచ్ గర్ల్ ఇది. అండ్ డబ్బులు అడిగిందా లేదా ఈ సినిమాకి? డబ్బులు అడిగింది. డబ్బులు వద్దన్నావు ఇప్పుడు. వాళ్ళు డల్ అయిన డ్రెస్ అని అడిగారు, తీసుకొచ్చారు. మళ్ళీ అర్జున్ అంకుల్ దాన్ని మళ్ళీ తీసుకొని ఇంకా దానికి ఎక్కువ మేకప్ వేసి ఇంకా డల్ చేసి నాకు వేశారు. అప్పుడు పూర్ గర్ల్ ఇచ్చారా నేను? అయ్యో, మరి బాగుందాట? బాగుంది. ఇది ఫస్ట్ టైం నాకు పూర్ గర్ల్గా యాక్ట్ చేస్తున్నాను. ఐ యాక్టెడ్ ఇన్ అన్ని మూవీస్లో వచ్చి రిచ్ గర్ల్గా. ఈ మూవీలో ఐ లైక్ మై క్యారెక్టర్. నాకు ఒక పూర్ గర్ల్గా యాక్ట్ చేసాక తెలిసింది అది నేను నిజంగానే ఒక పూర్ గర్ల్గా ఉంటే నేను ఇంకా అన్ని మాసిపోయిన డ్రెస్ వేసుకోండాలని. వెరీ క్యూట్. సో పూర్ పీపుల్ లైఫ్ కూడా అర్థమైంది నీకు. యా, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, పాపం కదా. యా, మరి నీకు వచ్చే డబ్బులు కొంచెం ఇస్తావా వాళ్ళకి? ఇస్తా. మీ మాట్లాడుకోవచ్చా కొంచెంసేపు? నువ్వు వింటా ఉంటావా? మధ్య మధ్యలో ఏమన్నా చెప్పాలంటే చెప్పు, పర్లేదు. సరే. అర్జున, ఇందాక అన్నట్టు ఓకే, డైరెక్షన్ ప్రొడక్షన్ అన్నీ అయిపోయినాయి చెప్పాం. వాట్ ఎవర్ యూ సీ ఫట్మన్ పెట్టేస్తావు. పియానో యూ డెంట్ లెర్న్ ఫ్రమ్ ఎనీబడి, నీకు నువ్వే యూ లెర్న్ వాట్ ఎవర్ యూ ప్రాక్టీస్, దట్స్ యర్ ప్యాషన్ వన్ వే. పియానోకి అటుపక్క వెళ్ళి కూడా యూ డన్ ఇట్, ఐ హావ్ సీన్. అటుపక్క వెళ్ళి ఇటు కీస్ నొక్కటం అనేది ఐ హావ్ సీన్ ఇట్. మెట్లు దిగేది కూడా రివర్స్లో దిగుతూ ఉంటాం, తిన్నగా చేసేది ఒక సినిమానే. ఓకే, సో ఈ టాలెంట్ ఐ బిలీవ్ ఐ హర్డ్ ఫ్రమ్ యూ ఓన్లీ. మీ నాన్న అనేవారని ఒక బ్రాహ్మణ్గా పుట్టాల్సినవి అంటే బేసిక్లీ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఐ షుడ్ యాక్సెప్ట్ దట్. అంటే దానికి అది చెప్పడానికి నాకు ఇంటెలిజెన్స్ ఉండాలి, అది ఉందో లేదో నాకు తెలియదు. ఇంటెలిజెన్స్ ఈ కాంబినేషను ఐ థింక్ ఇట్ కేమ్ త్రూ మేకింగ్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్
మెంటలీ అండ్ ఫిజికలీ ఆర్ వాట్ ఎవర్. సో యూ వర్క్డ్, చాలా కష్టపడి చేసావు అనేది నాకు అర్థమవుతుంది. అంటే లైఫ్ చూసి చిన్నప్పుడే చాలా లైఫ్ చూసి యూఆర్ అప్లయింగ్ ఆల్ దట్ ఇన్ లైఫ్ అండ్ ఇన్ సినిమా. ఇందులో 2 డిఫరెంట్ పాయింట్స్ ఉంది. లైఫ్ చూసి మనం స్ట్రాంగ్ అవటం అనేది ఒకటి ఉంది, అండ్ రెండోది ప్యాషన్ అని ఒకటి ఉంది. ఆశ, ఒక డిజైర్, ఇది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఇక ఎవరైనా ఏదైనా ఒకటి చేస్తుంటే నా వల్ల ఎందుకు అవ్వదు, ఒక హీఈస్ ఓన్లీ ఎ మ్యాన్, నేను చేయొచ్చు కదా. సో ఇలాంటి ఛాలెంజెస్ ఎక్కువ నా మైండ్లో ఎప్పుడు పోతూ ఉంటుంది. తర్వాత ఆశ, ఇది చేయాలి. ఇప్పుడు కొత్తగా గిటార్ నేర్చుకోవాలని ఉంది, అది ఒక సైడు. అండ్ మనం కొడుతుంటేనే ఒక ఇది అవుతుంది, అది ఒక మంచి స్టాచ్యూ అవుతుంది అంటే బాగా దెబ్బ తగిలింది నాకు చిన్నప్పటి నుంచి. ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐ వాజ్ 21 years old. సో అప్పటి నుంచి చాలా లైఫ్లో చాలా చూస్తున్నాను. చాలామంది ఏమార్చారు, చాలా కాస్ట్లీ ఎక్స్పీరియన్సెస్ అయిపోయింది నా లైఫ్. రైట్. సో అందువల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. సో దట్ ఈస్ ద రీజన్. ఈవెన్ చూస్తే ఐఎమ్ నాట్ బార్న్ స్ట్రాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ టెలింగ్ యూ, నువ్వు బ్రదరు వీళ్ళంతా కొంచెం బార్న్ స్ట్రాంగ్, వాళ్ళు ఏమి చేయకపోయినా దే ఆర్ స్ట్రాంగ్. నేను స్ట్రాంగ్ చేసుకున్నాను. అదర్ దెన్ ఇప్పుడు మీ సినిమా మీరు డైరెక్ట్ చేసుకోవడం కాకుండా ఆర్ యూ ఇంటెండింగ్ టు యాక్ట్, ఐ మీన్ డైరెక్ట్ సమ్ అదర్ హీరోస్? యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్? ఇంకా బేసికలీ మై ప్యాషన్ ఇస్ డైరెక్షన్. అందులో నేనే యాక్ట్ చేయాలనేమి లేదు. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ అదర్ యాక్టర్స్ సో దట్ నాలో ఉండే ఒక రైటర్. ఇప్పుడు నాకే మాత్రమే నేను కథ చేసుకుంటున్నాను. వేరే ఆర్టిస్టులు అయితే వాళ్ళకి డిఫరెంట్గా చేస్తే వర్సటాలిటీ యాజ్ అ రైటర్ విల్ కమ్ అవుట్. దట్ ఐఎమ్ ఆల్వేస్ ఐ వాంట్ టు డూ దట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీలో ఉండి. నెక్స్ట్ వేరే హీరోస్ని కూడా నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నా డాక్టర్ ఐశ్వర్యాని డైరెక్ట్ చేయబోతాను. Nothing is impossible. I am a terrorist. అయ్యా చంద్రుడా, అక్షరాల అర్జునుడా, సామి మాలో ఉండే సర్వే పల్లి వారసుడా. చదువు అనేది పిల్లలందరి జన్మ హక్కు. Jai Hind. Arjuna, at one point of time, you were also written off as an actor. మొత్తం అయిపోయి, మార్కెట్ అయిపోయి, డెడ్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో ఐ రిమెంబర్ ప్రతి పైసా అప్పు కూడా తెచ్చి బయట నుంచి హ్యూజ్ ఇంట్రెస్ట్కి ఒక సినిమా చేశావు. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్? సేవగన్ అని తమిళ్ పిక్చరు. అదే చెప్పినట్టు అప్పుడు 4-5 పెద్ద బ్యానర్ సినిమాలు చేశాను. అన్నీ టోటల్ ఫ్లాప్ అయిపోయింది. సో ఏ భాషల్లో సినిమాలు లేవు, వర్క్ లేదు నాకు. తెలిసిన వాళ్ళంతా నన్ను చూసి పారిపోతున్నారు అటు సైడ్. ఒక డైరెక్టర్ లేదు, ప్రొడ్యూసర్ నా దగ్గర రావట్లేదు. ఇలాంటి పరిస్థితి. తర్వాత ఏమరా చేయాలంటే ఏం తెలియట్లేదు. సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్, కొంచెం టెక్నికల్, నాకు కొంచెం విషయాలు తెలుసు. ఫస్ట్ ఫిల్మ్ యూ డైరెక్టెడ్? ఫస్ట్ పిక్చర్. సో అంతకుముందు చాలా కొంతమంది ఒకే ఒక సీన్ నువ్వు వచ్చేస్తాను కొంతమంది చెప్పి ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయినారు డైరెక్టర్స్. అప్పుడంతా హ్యాండిల్ చేశాను నేను సీన్స్, కొన్ని యాక్షన్ సిచ్యుయేషన్స్ ఇవన్నీ చేశాను. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఈ ఒక సిచ్యుయేషన్లో ఎందుకు నేను డైరెక్షన్ చేయకూడదు, చేశాను కదా, నేను చేసింది వాళ్ళందరికీ నచ్చింది కదా, ఒకప్పుడు పార్ట్గా ఫుల్గా ఎందుకు చేయకూడదని స్టార్ట్ చేశాను. అప్పుడు చాలా కష్టపడ్డాను. కష్టం అంటే డబ్బు కోసమే చాలా కష్టపడ్డా. ఒకే ఒక ప్రాపర్టీ ఉండింది, ఆ ప్రాపర్టీ కూడా అమ్మేసి సినిమా చేశాను. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ అగైన్ హార్డ్ వర్క్కి ఎప్పుడో ఒక ఫ్రూట్ ఉంటుంది. సో పిక్చర్ పెద్ద హిట్ అయిపోయింది. అగైన్ దట్ మూవీ వాజ్ అ కమ్ బ్యాక్ ఫర్ మీ. కరెక్ట్. సో ఆ తర్వాత కంటిన్యూస్గా అగైన్ నో లుక్ బ్యాక్. మెయిన్ ఏంటంటే అప్పుడు నాకు ఒక విక్టరీ వచ్చింది అని చెప్పడం కన్నా కాన్ఫిడెన్స్ వచ్చింది లైఫ్లో. ఇప్పుడు ఎవరు లేకపోయినా ఓకే, ఐ కెన్ ఆల్వేస్ స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్స్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇప్పుడు నాకు 20 కోట్ల సినిమా తీయడానికి తెలుసు, 2 కోట్లు కూడా సినిమా తీయడానికి తెలుసు. గుడ్. ఓకే, 2 crores కూడా సినిమా తీసి ఎవ్రీథింగ్ ఇస్ హియర్. ఇంతే కదా. సో ఆ ఒక కాన్ఫిడెన్స్, అంతకన్నా ఇంకేమి ఒక పెద్ద ఇది విక్టరీ అదే నాకు కాన్ఫిడెన్స్. అప్పుడు ప్యాషన్తో సినిమాని నమ్మి అన్నీ తీసి పెట్టేసి
దాంట్లో ప్రాణమే పెట్టేసావు ఆల్మోస్ట్. అప్పుడు చేసింది వేరు, ఇవాళ జై హింద్ 2 సినిమా అదే ప్యాషన్తో, ఇవాళ డబ్బులు ఉన్నాయి, యూఆర్ డూయింగ్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ స్టిల్ ప్యాషన్ అనేది ఏమాత్రం తగ్గకుండా పెరుగుతూ వస్తుంది. ప్యాషన్ దానికన్నా ఎక్కువ తెలుస్తుంది అది. దట్ ఈస్ వాట్ ఐ కుడ్ మేక్ అవుట్. నేను ట్రైలర్ చూసినప్పుడు ప్రతి షార్ట్ వాజ్ మాస్టర్ మైండెడ్ హాలీవుడ్ షార్ట్స్ లాగా ఉన్నాయన్నీ. ఇన్ఫ్యాక్ట్ మనం వాట్ యూ డైరెక్టెడ్ శివకాశి కూడా నాతో చేసింది, సమ్ ఎక్స్ట్రాడినరీ సీన్స్ అదే. ప్యాషన్ అనేది హౌ ఆర్ యూ మెయింటైనింగ్ దట్, హౌ ఆర్ యూ మల్టిప్లైయింగ్ ద ప్యాషన్? ఏం తెలియదు బాబు, లోపల ఉంది ఏదో చేయాలా, సాధించాలనేది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి అది ఉంది. అది ఊరికే చాలామంది పడిపోతారు కిందకి. రన్ చేసేప్పుడు పడిపోవటం అనేది నార్మల్, ప్రతి ఒక్కరు పడతారు. ఫుల్ ఒక స్ట్రెచ్ ఫుల్ ఒక ల్యాప్ అందరూ రన్ చేస్తారో మనం చెప్పలేము. కింద పడిపోతారు, ఏదో స్లిప్ అవుతుంది. బట్ స్లిప్ అవటం, కింద పడిపోవటం, దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్. లేసి మళ్ళా పరిగెత్తు. కరెక్ట్. అట్లీస్ట్ యూ విల్ బీ ఇన్ ద కాంపిటీషన్. రైట్. నువ్వు నేను ఫస్టా కాదు, రన్ చేస్తున్నావా లేదా, అదే నా ఇదే. సో దట్ కీప్స్ మీ గోయింగ్. గుడ్. ప్యాషనెట్ అంటే ఇట్ ఈస్ అదర్ వే ఆఫ్ ద ప్యాషన్. ఇంతవరకు ఇన్నేళ్ళు ఉంటూ ఇండస్ట్రీలో ఇంకా మల్టిప్లై చేయడం అనేది ఇట్స్ వెరీ నైస్ థింగ్, గొప్ప విషయం అది. బట్ నాకు ఫైనల్గా అనిపించేది ఏంటంటే, సినిమాల్లో చూశాను, బయట చూశాను, హౌ యూ ట్రీట్ అదర్, చిన్న పెద్ద, మనాళ్ళు పరాయాళ్ళు అవన్నీ లేకుండా, ఏది చూడకుండా సేమ్ సార్ట్ ఆఫ్ అన్ ఎఫెక్షన్ యూ షో టు ఎవ్రీబడి. ఇప్పుడు ఈ కిడ్కి చూపించినట్టు, దట్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ విత్ లైఫ్. అండ్ ఐ సీరియస్లీ బిలీవ్ యూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడాలో, బ్యాలెన్స్డ్ ఇన్ ఎవ్రీథింగ్. And I also have a good feeling that you are capable of becoming a CM. No, నేను ఎవరిని పొగడను అనవసరంగా. అసలు పొగడతా అనేది నాకు రాదు, నా ఫీలింగ్ చెప్తున్నాను. ఎందుకంటే ఐ ఫీల్ ఎక్కడో యూ కెన్ డూ గుడ్, స్టేట్కి మంచి చేసే మనసు ఉందనేది నా ఫీలింగ్. దట్ ఈస్ మెయిన్లీ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. మనసు అనేది ఎప్పుడూ ఉంది బికాజ్ ఇప్పుడు ప్రతిరోజు మనం ఏ రోడ్లో అక్కడ వెళ్తున్నా, అక్కడ ఫుట్పాత్ చూసినా, రోడ్లో జనాలు వచ్చి అక్కడ ఒక సిస్టమాటిక్ ఏమి లేక అక్కడే మనకు అనిపిస్తుంది, అయ్యో చాలా ఉంది చేయడానికి అని అనిపిస్తుంది. అందుకే పాలిటిక్స్లో వచ్చే మనం ఏదైనా మంచిది చేయాలని కూడా లేదు. అండ్ డ్యూ రెస్పెక్ట్ టు పాలిటీషియన్స్ అండ్ అన్ని పాలిటీషియన్స్, నాకు నిజంగా ఒక్కొక్కసారి పాలిటీషియన్స్ మాట్లాడటం ఇదంతా చూసేటప్పుడు, ఒక మంచి పాలిటీషియన్ అవ్వాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. అంత నాలెడ్జ్ అఫ్కోర్స్ గ్యారంటీ నాకు లేదు. ఒక పెద్ద పాలిటీషియన్స్ చూసినప్పుడు, మంచి పాలిటీషియన్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు చూస్తే నిజంగా వెరీ నాలెడ్జబుల్. అదంతా 100% లేదు, బట్ ఇది మాత్రం ఉంది, మంచిది చేయాలని మాత్రం ఉంది. సో ఎక్కడైనా అది, ఈవెన్ సినిమాలో అదే నేను చేస్తున్నాను. ఇప్పుడు సినిమాలో ఏదో కమర్షియల్ సినిమా చేసేయచ్చు, అది కాకుండా అందులో ఒక పేట్రియాటిక్ విషయం, ఒక సమాజానికి మంచి జరిగే కొన్ని పాయింట్స్ ఏదైనా చెప్తే 1,00,000 మందిలో ఒక 100 మంది చేంజ్ అయితేనే మై పర్పస్ ఇస్ ఫిల్మ్ మేకింగ్. సంపాదించే డబ్బులో సగం ఫీజుకే పోతే మిగిలిన డబ్బుతో వాడు ఎలా బతుకుతాడు, పిల్లలకి ఏం పెడతాడు? Nothing is impossible. చదువు అనేది పిల్లలందరి జన్మ హక్కు. Jai Hind. అందుకనే అన్నాయి అంటే ఇట్స్ విజువల్ థింకింగ్ ఐ వాజ్ ట్రైంగ్ టు టెల్. ఒక పొలిటీషియన్ అయ్యి, చీఫ్ మినిస్టర్ కాకపోయినా పొలిటీషియన్ అయ్యి ఒకళ్ళన్నా మంచి చేస్తే బాగుంటుంది. తినకుండా, ఇప్పుడు ఉన్నది మనకు దేవుడు ఇచ్చాడు, ఉంది, అది సరిపోతుంది అనుకుంటూ మనుషుల కోసం, ప్రజల కోసం కష్టపడితే ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ టు డూ. ఇవన్నీ ఎందుకు నేను అడిగానంటే, ఇప్పుడు జై హింద్ 2 సినిమా ఉంది కదా, సో అన్ని సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటా ఉంది, ఈ సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉంది. అండ్ అదర్ దెన్ దట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. సో సూపర్ హిట్ అయ్యే కళలు చాలా ఉన్నాయి ఈ సినిమాకి. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మెసేజ్ యూ వాంటెడ్ టు కన్వే ఆడియన్స్కి ఈ సినిమాలో? ఈ సినిమాలో నేను ముందు చెప్పినట్టు ఇది పక్కా కమర్షియల్ పిక్చర్, బట్ వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్ ఏం చెప్తున్నావు, ఇది ఒక మెసేజ్, ఒక పర్పస్ ఏం చెప్తామంటే, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ దేశంలో ఉంటే ఎలా ఉంటే బాగుంటుంది అనేది. పేద బిడ్డలు ఎంతోమంది ఇక్కడ చూస్తే 73% బిడ్డలు ఇన్ ఇండియా, టోటల్ రూరల్ అన్నీ కలిపి 73% బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, అండ్ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి బిడ్డ ఒక జన్మ హక్కు, బర్త్ రైట్, వాళ్ళకి అది కరెక్ట్గా జరుగుతుందా, జస్టిఫికేషన్ అవుతుందా వాళ్ళకి అని చాలా అనలైజ్ చేసాం. ప్రతి చోట్లో నార్త్లో చాలా ప్లేసెస్ చూసి అన్నీ అనలైజ్ చేసి, ఓకే ఇలా ఉంటే బాగుంటుంది అని
నేను చెప్పడానికి నేనే రైటర్ దీనికి. బట్ ఐఎమ్ నాట్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ బాగా చదువుకొని ఒక ఇలా ఉంటే బాడు అని చెప్పడానికి. బట్ ఐ హావ్ గాట్ ఆల్ ద రైట్స్ యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ టు సే దట్ ఇట్ కెన్ బీ లైక్ దిస్ అని. కరెక్ట్. ఇట్ కెన్ బీ లైక్ దిస్ అని చెప్పొచ్చు కదా నేను. సో అది ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ పెయిన్ని ఓకే నా పెన్ ద్వారా ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దేర్ ప్రాబ్లమ్. నైస్, వెరీ నైస్. సో ఇలా ఉంటే బాగుంటుంది. చూడండి, దిస్ ఇస్ మై ఐడియా. మీకు ఇంకా యూనో పాయింట్స్ మీకు ఇంకా బాగా రావచ్చు. బట్ దిస్ ఇస్ బేసిక్ వాట్ ఐ థింక్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. కెన్ వి డూ దిస్ అని ఒక చిన్న థాట్ ప్రొవోకింగ్ ఉంది ఈ సినిమాలో. నాట్ ఓన్లీ ఫర్ ద ఆడియన్స్, ఈవెన్ ఫర్ ద పొలిటీషియన్స్ వాళ్ళకు కూడా గ్యారంటీ ఓకే. తప్పుగా మాత్రం వాళ్ళకి అనిపించదు. ఇంకొంచెం బెటర్ చేసుకోవచ్చేమో అని అనిపించవచ్చేమో, కానీ ఇది తప్పు, ఈడే తప్పు చెప్తున్నాడు అని మాత్రం 100% ఉండదు. ఓకే, అంటే దట్ ఈస్ వెరీ ట్రూ. అండ్ ఇందాక నేను ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఉన్నారు మంచి పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళలాగా వాళ్ళు మల్టిప్లై అవుతూ ఉంటే డెఫినెట్గా వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్, నేను ఫీల్ అయ్యేది పేద బిడ్డలకు కానీ ఎవరికైనా కానీ అవన్నీ కూడా సాటిస్ఫై అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అది ఐ థింక్ జై హింద్ 2 అనే సినిమా ఒక పాయింట్ అన్న ఇట్ డ్రైవ్ ఇట్ హోమ్. ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, హౌ ఇట్ కెన్ బి చేంజ్ టు బెటర్ సివిలైజేషన్ అండ్ బెటర్ లివింగ్కి అనేది ఆ పాయింట్తో పాటు ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటే సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. అంటే ఇక్కడ డబ్బులు సంపాదించడం గురించి మాట్లాడలేదు నేను. ఆ మెసేజ్ అంది లైక్ 100 మంది. దట్ ఈస్ మై మెయిన్ పాయింట్. పిక్చర్ ఎలాగైనా సినిమా సూపర్ హిట్ అయిపోవాలి అది కాదు. ఇప్పుడు చెప్పే విషయం వచ్చి జనానికి కరెక్ట్గా పోయి చేరుతుందా, ఎలా చేరుతుంది, పిక్చర్ ఆడితే చేరుతుంది. దట్స్ ద రీజన్ ఐ వాంట్ ద మూవీ టు యూనో డూ వెల్ అండ్ చాలామంది దీన్ని చూడాలి. అండ్ అగైన్ వాళ్ళ పెయినే మనం చెప్తున్నాం. ఇది కడుపు నిండిన వాళ్ళ గురించి కథ కాదు, ఆకలితో ఉండేవాళ్ళ కథ. నైస్, వెరీ నైస్. ఇప్పుడు దాకా నేను అర్జున లైక్ సరే యాక్టింగ్ చేశాను, నేను ప్రొడక్షన్ చేస్తున్నాను, సో మెనీ థింగ్స్ ఐ డన్. యాంకరింగ్ ఫస్ట్ టైం. దెర్ ఆర్ 2 రీజన్స్. ఇవాళ చేద్దాం అనుకుంది, నేనే నీకు ఫోన్ చేసి చేద్దాం అర్జున అని చెప్పి అంటానికి నాకే ఇది ప్రెజెంట్ సర్ప్రైజ్. నో, దట్ ఇస్ ద రీజన్. ఒకటి అఫ్ కోర్స్ యూర్ మై ఫ్రెండ్ అండ్ చాలా కష్టపడ్డావు ఈ సినిమాకి ఎమోషనల్గా. ఫర్గెట్ అవ్వదు, అందరూ కష్టపడతారు సినిమాకి. అట్లాగే ఐ థింక్ యూ వర్క్ వెరీ హార్డ్ అండ్ మనీ కూడా లాట్ ఆఫ్ మనీ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ దట్. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ సినిమా చాలా బాగుంటుందనే నమ్మకం నాకుంది. అండ్ ఆల్సో ఐ వాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి. సూపర్. సో ఐ వాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ ఫిల్మ్. అంటే 50 కోట్లు చేసినా 100 కోట్లు చేసినా పక్కన పెడితే ఒక మంచి సినిమాకి ఒక భాగం అవుదామని ఈ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం నేను యాంకర్ చేస్తాను. సరే, ఇప్పుడు దాకా అంతా మాట్లాడడం బాగానే ఉంది. ఇప్పుడు దాకా మన ఇద్దరం సన్ గ్లాసెస్ వేసుకుని రాత్రి మందు ఎక్కువైనట్టు, నిద్ర లేనట్టు అవసరమా? తీసేసి ప్రాపర్గా ఉన్నాం, తాగలేదు, బాగానే ఉన్నాం అని చెప్పడానికి నాకెవరు అనరు. నీకేదో అది గిల్టీగా అవుతుంది. మధ్యలో నేనెందుకు, ఒక్కడనే ఎందుకు? మనం రాత్రి కలవలేదు, మనం తాగలేదు. సో నీకు తెలుసా? తాగలేదు కదా నేను అసలు తాగను కదా. తాగితే ఓకే. ఎనీవే, దిస్ ఇస్ అవర్ వే టు సే బై బై టు యు ఆల్. థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఒకే ఒక రిక్వెస్ట్, పిక్చర్ని ఈ పైరసీ సీట్లో దయచేసి చూడొద్దు, థియేటర్లో చూడండి. బికాజ్ చాలా కష్టపడి ఒక ప్యాషనేట్గా ఈ సినిమా చేసాం. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఓన్లీ ఆన్ థియేటర్.